హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ లవ్ పార్ట్ 36. విక్కీ, ఈ సిచ్యువేషన్ లో నువ్వు డ్రైవ్ చేయలేవు, నేను చేస్తానని జీవన్ అంటున్నా కూడా వినిపించుకోకుండా కారుని స్టార్ట్ చేస్తాడు విక్రమ్. ఇంకిద్దరు కలిసి 10 నిమిషాల్లో మానసాకి చేరుకున్నారు ఇద్దరు. విక్రమ్ కోపంగా లోపలికి వెళ్లి తన ఇంటి మొత్తం ఉన్న సీసీ ఫుటేజ్ ని కలెక్ట్ చేయడానికి ఆ రూమ్ కి వెళ్తాడు. ఒక 5 నిమిషాలు ఏదో సెర్చ్ చేసి జీవన్ కి చూపించగా జీవన్ షాక్ లో ఉండిపోతాడు. ఏంటి, ఇప్పటికైనా అర్థమయ్యింది జీవా, మనల్ని నమ్మించి ఇంత దూరం తీసుకువచ్చిన తను ఇంకా బతకలేదు అని కోపంగా అంటూ అక్కడ ఉన్న టేబుల్స్ అన్ని కూడా విసిరిస్తున్నాడు కోపంగా. విక్కీ, కామ్డౌన్ విక్కీ, స్వీటీనే ఇదంతా చేస్తుందని అస్సలు నమ్మలేకపోతున్నాను. అసలు స్వీటీకి ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? తను నాతో ఎందుకు ఉంది? నన్ను ఎందుకు ట్రాప్ చేసింది? అనుని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి అని అర్థం కాక అంటాడు జీవన్. ఎందుకంటే అది ఆ రాతోడుగాడి చెల్లి. నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. తనని చూస్తూ ఉంటే ఎవరినో చూసినట్టే అనిపించేది, కానీ ఎప్పుడు కూడా అంతలా పట్టించుకోలేదు. ఇప్పుడు వాడి అకౌంట్ ని ట్రేస్ చేస్తే తెలిసింది అది వాడికి చెల్లి అని. నన్ను ఎదురుగా ఏమీ చేయలేక ఇలా వాడి చెల్లిని పంపించి నా మీద పగ తీర్చుకుందామని చూస్తున్నాడు. ఇప్పుడు అనును నమ్మించి తీసుకువెళ్ళింది అని కోపంగా అంటాడు విక్రమ్. ఇప్పుడు ఏం చేద్దాం అది చెప్పు అని కోపంగా పిడికిలు బిగించి అంటాడు జీవన్. ఏం చేయడం ఏంటి? ఆ రాతోడుగాడు మన చుట్టుపక్కలే ఉన్నాడు. వాడి ఇదంతా చేయిస్తున్నాడు. ముందు మన సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చెయ్యి. ఆ రాతోడు ఎక్కడో ఉండి ఇదంతా చేపిస్తున్నాడు, ఎక్కడున్నది అనేది మనకి తెలియాలి. ఇప్పుడు అను కూడా వాడి దగ్గరే ఉంటుంది అని కోపంగా పిడికిలు వేయించాడు విక్రమ్. కానీ ఇప్పుడు అను ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంది అనేది తెలియక పిచ్చివాడైపోతున్నాడు పాపం. సడన్ గా విక్రమ్ కి ఒక ఆలోచన వచ్చింది. సిటీ ఎంత గాలిస్తున్నా కూడా అను జాడలేదు. ఎందుకు ఆ రాతోడుగాడు మనకి సంబంధించిన ప్లేస్ లోనే అనుని దాచాడు అని డౌట్ గా ఉంది జీవా. అంటే వాడు మన ప్లేస్ లోనే దాచాడు అంటావా? అవును, ఖచ్చితంగా అవును. వెంటనే సిటీకి దూరంగా ఉన్న మన గోడౌన్ కి కారు పోని అని చెప్పేసరికి ఇద్దరు బయటకు వచ్చి కారులో కూర్చోగానే నెక్స్ట్ సెకండ్ కారు రోడ్డు మీద పరుగులు పెట్టిస్తుంది. విక్రమ్ కారులోని సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఎంతో అందంగా నవ్వుతున్న అను ఫేసు అమాయకంగా భయంగా చూసి ఆ చూపు గుర్తుకు రాగానే విక్రమ్ కళ్ళల్లో చిన్న కన్నీటి పొర. అను, నేను బాధ పెట్టించాను, సారీనే. నా ప్రొఫెషన్ నీకు చాలా బాధ పెడుతుందని తెలుసుంటే అసలు ఇలా ఉండేవాడినే కాదు. సారీ సారీ బంగారం అని అనుని తెలుసుకుని పాపం లోపలే బాధపడిపోతూ ఉన్నాడు మన విక్రమ్. ఇక 4 గంటలకు ముందు ఏం జరిగిందో చూద్దాం మనం. అదే స్వీటీ ఇంటికి వచ్చింది కదా, అప్పుడు వదిన, మనం కారులో వెళ్తున్నాం కానీ నాకు ఇలా నచ్చడం లేదు అని డల్లగా అంటుంది స్వీటీ. మరి ఎలా స్వీటీ, ఏం కావాలి? ఏం కావాలి అంటే మనం ఇలా కారులో వెళ్తూ ఉంటే మన సెక్యూరిటీ ఖచ్చితంగా మనల్ని ఫాలో చేస్తారు. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి స్వీటీ? మనం ఇక్కడ ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం. అలా అయితే మనల్ని ఎవరు కూడా ఫాలో చేయరు, అలాగే ఎవరు కూడా గుర్తుపట్టరు. కానీ స్వీటీ అని అను ఏదో అనేలోపు స్వీటీ కారు ఆపించేసి లిఫ్ట్ కోసం అక్కడ వెళ్తున్న ఒక కారును ఆపింది స్వీటీ. స్వీటీ ఇలా వెళ్ళడం సేఫ్ కాదేమో, ఒక్కసారి నా మాట విని స్వీటీ అని అను కంగారుగా చెప్తున్నా కూడా స్వీటీ ఏమాత్రం వినిపించుకోకుండా తన ముందాగిన కారులో వెనక సీట్లో అనుని కూర్చోమని చెప్పింది. కానీ వెనుక సీట్లో ఎవరో ఒక వ్యక్తి ఉండడం, అతను చాలా బలంగా ఉండటం చూడగానే భయం పుట్టించేలా ఉండడంతో స్వీటీ, ఈ కారులో వద్దు, మనం వేరే కారులో వెళ్దాం అని భయంగా అంటుంది అను. ఎందుకు వదినా? ఏం కాదులే, నేను ఉన్నానుగా, ఎక్కు అని స్వీటీ ఫోర్స్ చేయటంతో ఇంకా తప్పక కారు ఎక్కింది అను. ఎందుకు వదినా అంత భయపడుతున్నావు? నేను ఉన్నాగా అని అను పక్కకు వచ్చి కూర్చుంది. అప్పటికే ఆ కారులో ముందు వెనుక దున్నపోతుల్లో ఉన్న 5 వ్యక్తులు ఉన్నారు. అనునే చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూడాలి అంటేనే అనుకి వణుకు పుడుతుంది, ఒళ్ళంతా చెమటలు పుడుతున్నాయి. తన ఫోన్లో నుంచి విక్రమ్ కి కాల్ చేద్దామని డైల్ చేసింది, కానీ తన ఫోన్లో అస్సలు సిగ్నల్సే లేవు. అనుకి భయంగా ఉంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అలా అను భయపడుతూ ఉండగానే ఆ కారు ఒక ఫారెస్ట్ లోపలికి వెళ్తుంది. అను అది చూసి, స్వీటీ స్వీటీ, మనం ఎక్కడికి వెళ్తున్నాం? నువ్వు మాల్కి వెళ్దామని అన్నావుగా,
కానీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని చుట్టూ దట్టంగా ఉన్న చెట్లని చూసి అంటుంది అను భయంగా. ఎందుకు వదినా ప్రతి దానికి ఇలా భయపడతావు? ఇది షార్ట్ కట్, ఇలా వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు అని స్వీటీ చెప్పగానే అనుకి ఇంకా కంగారుగానే ఉంది లోపల. అను భయంగానే తన ఫోన్ లో సిగ్నల్స్ లేకున్నా కూడా విక్రమ్ కి లొకేషన్ సెండ్ చేసింది, సిగ్నల్స్ వచ్చినప్పుడు సెండ్ అవుతుంది అని. అలా ఆ కారు ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. అది చాలా పాతకాలం నాటి బంగ్లా. అక్కడ గోడలు కూడా మొత్తం నల్లగా ఉన్నాయి. చూడగానే భయం పుట్టించేలా ఉంది. ఇక కారు ఆగగానే స్వీటీ కారు దిగి వదినా దిగు అని అంటుంది స్వీటీ. అను భయంగా ఇక్కడికి ఎందుకు, మనం వెళ్ళేది మాల్కి కదా అని అనగానే అప్పటి వరకు తన పాకెట్ లో దాచిన తుపాకీని తీసుకుని డైరెక్ట్ గా అను తలకి గురిపెట్టింది స్వీటీ. అంతే. అను షాకింగ్ గా స్వీటీ అని కంటి నిండా నీళ్లతో అంటుంది. నోర్మి, ఫస్ట్ కారు దిగు అని స్వీటీ బెదిరించగానే అను భయంగా కారు దిగింది. లోపలికి పద అని స్వీటీ కసరగానే అనుకేమీ అర్థం కావట్లేదు, స్వీటీ అలా ఎందుకు చేస్తుందోనని. స్వీటీ, అసలు ఏం చేస్తున్నావు? ఎందుకు నీ చేతిలో తుపాకీ ఉంది? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అర్థం కాక భయంగా అడుగుతుంది పాపం అను. దానికి స్వీటీ గట్టి గట్టిగా నవ్వుతూ, ఇంకా అర్థం కాలేదా? ఆ విక్రమ్ గాడిని ట్రాప్ చేశాం. ఇన్ని రోజులు మీకు దగ్గర దానిలో నటించి చివరికి ఆ విక్రమ్ గాడిని రోడ్ల మీద తిప్పిస్తున్నా. ఇంకొక విషయం తెలుసా? ఇంకా సేపట్లో నిన్ను, ఆ విక్రమ్ గాడు, ఆ జీవన్ గాడు వచ్చాక వాళ్ళని కూడా వెంటనే చంపేస్తాను నీతో కలిపి. ఆ మాట విన్నాను షాక్ తోనే ఉండిపోతుంది. ఇన్ని రోజులు తనకి తోడుగా నవ్విస్తూ అల్లరి చేస్తూ ఉన్న తనేనా అని అనిపిస్తుంది అనుకి. ఏంటి నమ్మడం లేదా? లోపలికి పద, నీకొక గిఫ్ట్ వెయిట్ చేస్తుంది అని అను జుట్టు పట్టుకుని లోపలికి లాక్కెళ్తుంది స్వీటీ. స్వీటీ అలా బిహేవ్ చేస్తూ ఉంటే తనకేమీ అర్థం కావట్లేదు. అసలు స్వీటీ ఎందుకు అలా చేస్తుందోనని అర్థం కాక తనకి కన్నీళ్ళు ఒకటే కరువయ్యాయి. స్వీటీ అలా అనుని లోపలికి తీసుకెళ్లి ఒక రూమ్ లోకి తీసుకొచ్చి ఇక నెట్టేగానే ఒక్కసారిగా కింద పడిపోయింది అను. చిన్నగా కళ్ళు తెరిచి లేచి నిలబడి చూడగా అక్కడ చైర్లో బాగా దిట్టంగా ఉన్న ఒక వ్యక్తి. అతనే రాతోడు. విక్రమ్ బెస్ట్ ఎనిమి అన్నమాట. మంచి కండలు తిరిగిన బాడీ, దానికి తోడు మంచి హ్యాండ్సమ్ గై. అతనికి చుట్టూ దున్నపోతుల్లా ఉన్న బాడీ గార్డ్స్. వాళ్ళని చూడగానే ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి పారిపోబోయింది అను. కానీ తనకు ఛాన్స్ ఇవ్వకుండా డోర్ ముందుగానే లాక్ చేయటంతో అది తీయటం రాక కంటి నిండా నీళ్లతో చూస్తూ ఉండిపోయింది స్వీటీ వైపు అను. స్వీటీ ఒక శాడిస్ట్ స్మైల్ ఇస్తూ అన్నయ్య అని నవ్వుకుంటూ వెళ్లి రాతోని హత్తుకుంటుంది. అనుకేమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంది. ఇక స్వీటీ తల నిమురుతూ అను వైపు చూస్తూ, ఏంటి నన్ను అన్నయ్య అంటుంది అని అనుకుంటున్నావా? మిసెస్ విక్రమ్, తిను నా చెల్లి. అండ్ ఇంకొక విషయం చెప్పనా? నేను ఎవరు అనేది నీ మౌడున్నాడుగా, వాడికి బద్ద శత్రువుని. అండ్ ఈ రోజు వాడి పని అయిపోతుంది. ఇన్నేళ్ల నా కళ నెరవేరబోతుంది అని వెక్కిలిగా నవ్వుతూ అంటాడు రాతోడు. ఆ మాట వినగానే అనుకి గుండెల్లో జల్లుముంది. ఇప్పుడు తనకి ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఇక ఇన్ని రోజులు నీ దగ్గర మంచిగా నటించే నా చెల్లి వాడి చావు కోసం అలా చేసింది. నీకు ఇంకొక విషయం చెప్పనా? ఒకసారి అటు చూడు అని తన పక్కకు చూపు తిప్పుతాడు రాతోడు. అనుభయంగా అటువైపే చూడగా ఒంటి నిండా కట్లతో కసిగా కోపంగా చూస్తున్న సూర్య కనిపిస్తాడు. అతను వెనుకే రత్నం ఇంకా శృతి కూడా ఉంటారు. వాళ్ళని చూడగానే ఒక్కసారిగా భయంతో తన అడుగులు వెనక్కి వేసింది. తనకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. భయంగా చూస్తున్న తనకి రత్నం కోపంగా అను దగ్గరకు వచ్చి, ఏంటే ఇన్ని రోజులు బాగా బలిసి కొట్టుకుంటున్నావుగా, ఇప్పుడేంటే నోట మాట రావట్లేదు, మాట్లాడే అని కోపంగా అను జుట్టు పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది రత్నం. వద్దు పిన్ని వద్దు, కొట్టకండి అని భయంగా ఏడుస్తూ అంటుంది అను. కొట్టాలా చంపాలా? నీ వల్లనేనే మా బతుకులు ఎలా తగలబడ్డాయి. నా తమ్ముడు చూడు ఎలా అయ్యాడో. నీ మొగుడు ఉన్నాడుగా, మమ్మల్ని మొత్తం రోడ్డు మీద పరిచేశాడే. మమ్మల్ని అడుక్కునే స్థితికి తీసుకుని వచ్చాడు. నేను ఊరికే వదలను అని కోపంగా ఇష్టం వచ్చినట్టు కొడుతుంది ఆవిడ.
ఆంటీ ఆంటీ కూల్ కూల్, ఇలా కొడితే ఏమొస్తుంది? ఇప్పుడు మీ తమ్ముడు దీని మీద పేకల దాకా కోపంతో ఉన్నాడుగా, కానీ ఇప్పుడు వాడు ఏమీ చేయలేడు. అందుకే వాడికి బదులు నేను దీన్ని చేస్తాలే. మీరు ఒక గంట బయట ఉండండి, దీని సంగతి నేను చూస్తానని ఇక దగ్గరకు వస్తూ ఉంటాడు రాతోడు. ఆ మాటకు రత్నం, శృతి, సూర్య నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. అను పాపం భయంగా, పిన్ని పిన్ని, నాకు భయంగా ఉంది పిన్ని, నన్ను మీతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి. ఇప్పటి నుంచి మీరు చెప్పినట్టే ఖచ్చితంగా వింటాను పిన్ని, మీతోనే ఉంటాను, ప్లీజ్ పిన్ని అని భయంగా రత్నం చేతిని పట్టుకుని అడుగుతుంది అను. ఏం జరుగుతుందో ఏంటో మరి వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ అండి, లాస్ట్ ఎపిసోడ్.